రే ఏడవడం ఆపి విషయం ఏమిటి చెప్పరా? ఈడి పిల్లం సిసిలి ఈడికే తెలియకుండా యూనివర్సిటీలో సీట్ సంపాదించుకుందంట. ఒక్కొక్కళ్ళు అక్కడ అడ్మిషన్ దొరకలేదని ఆత్మహత్య చేసుకుంటున్నారు. రే నిన్ను చదివించడానికే కదా, చెడగొట్టడానికి కాదు కదరా. చెడగొట్టినా నేను తట్టుకునేవాడిని. నన్ను చదివించడానికి ట్రై చేస్తోంది. ఆ రోజు అలా గనక జరిగితే నేను సూసైడ్ చేసుకుంటానా? నీ పిల్లానికి తెలియకుండా ఈ అడ్మిషన్ క్యాన్సిల్ చేయడానికి ఏదైనా మార్గం ఉందా? అక్కడే నేను తాళి కట్టిన పెళ్ళామే యశోద. ఈ వాట్సాప్ మెసేజ్ అంతా కనిపెట్టినోడు ఎవడయ్యా బాబు? నాకు అర్థమే కావట్లా. ఎప్పుడు వస్తావు అంట ఇదే తినేస్తుందయ్యా నన్ను. ఇదే పెద్ద తలకానైపోయ్యా. మొబైల్లో జీపే ఉండటం అంతకంటే పెద్ద బాధ. సమస్య అంతకన్నా పెద్దదే. అది నిద్రపోయాకే నేను ఇంటికి వెళ్ళగలను. చచ్చిపోయిన గుర్రం మీదెక్కి రన్నింగ్ రేసి వెళ్ళాలని అంటుందిరా బాబుది. నన్ను నిద్రపోనివ్వదురా బాబు. నాకు అదే బాధ. ఆ ఒక్కదానికి నేను అసలు నచ్చడమే లేదు. గ్లామర్ నాకు తక్కువగా ఉందట. తనకి నా పళ్ళు మార్చి పెట్టుకోవాలట. ఈ వయసైన కాలంలో నేను జిమ్ముకు వెళ్ళి సల్మాన్ ఖాన్ లాగా 6 ప్యాక్ తెచ్చుకోవాలట. ఈ పైజమా జుబ్బాలన్నీ తీసి పక్కన పడేసి టీ షర్టు బర్ముడాలు వేసుకుని యో కుర్రాళ్ళగా 100cc బైక్ లో ఊరు మీద పడి తిరగాలట. ఈ ఆడోళ్ళని గనక ఇలాగే వదిలేస్తే చివరికి మన గతి అదో గతి అవుతుంది. నాకు తెలిసి ఈయన పొగరు తీయాలంటే ఒకే ఒక మార్గం ఉంది. అదే మార్గం? తాగడమా? డార్క్ బీచ్. మంచి సైలెంట్ గా మూసుకోనుండా. పాటు బ్యూటిషియన్ కోర్స్ కూడా పూర్తి చేసావా? ఈ రంగు పూయడానికి కోర్సు వేరే చదవాలా? చెప్పు. ఇదే ఆరంభం అనుకోండి. ఇది సక్సెస్ అయిందంటే మిగతా వాళ్ళని కూడా కదా. 1 2 3. ఈ రోజు నా పెళ్ళం చేతులు గాళ్ళు ఇరిగిపోయినాయి అంతే. నా పెళ్ళం మొహం మీద మనం యాసిడ్ పోసాం. యశోద తల మీదే కొట్టా. అయితే నా పెళ్ళం సిసిలికి 2 పంచు 3 కరాటే చూపిస్తావా? మగాళ్ళ దగ్గర ఇలా చూడరా నీటి బాబు. నా అనుభవంతో చెప్తున్నాను. అది నిద్రపోయిందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దాన్ని నువ్వు కొట్టాలి. ఏంటిదన్నా ఇదొక చిన్న కేసే. లాక్ చేసిన రూమ్ లో నిద్రపోతున్న ఒక వ్యక్తి, అది కూడా ఓ సాధారణమైన అమ్మాయి. లైట్ ఆఫ్ చేసి ఒక రాడ్ తీసుకుని చేతి మీద కాలు మీద అలా తట్టి 2 పని చేయకుండా చేసాడు అంతే. చిన్న మ్యాటరే. నిద్రపోయే టైంలో ఇక్కడ ధర్మానికి అధర్మానికి చోటే లేదు. ఇది ఒక కురుక్షేత్రం. ఇక్కడ జరిగేది యుద్ధం. ఏంటి మాస్టర్ ఇది కొత్త గీతోపదేశం? చాలే గాని అది వచ్చే టైం అయింది. ఈ మేకప్ చాలే. నీటి పాము నీకు మంచిగా జరగాలి. ఒక విషయం గుర్తుపెట్టుకో, కాలు ఏదైనా పర్వాలేదు కానీ చెయ్యి మాత్రం కుడి చెయ్యి అవ్వాలి. ఎందుకంటే మూర్ఖుడా. చెప్పండి మాస్టర్ గారు. నన్ను త్వరగా వెళ్ళావు. లేదంటే ఓ సుందరితో దెబ్బలు తిని ఓ మూల కూర్చొని నువ్వు ఏడుస్తూ ఉంటావు. ఇదిగో పట్టుకో. ఆశీర్వదించండి. అయితే సరే, పూర్తయ్యాక పిలుస్తాను. వెంటనే వచ్చేయాలి, లేదంటే నేను ఇక్కడే నిద్రపోతాను. ధైర్యంగా వెళ్ళండి, విజయం మనదే. తమ్ముడు సార్, ఈ ఎడం చెయ్యే కదా? ఓకే. రైట్ లెఫ్ట్ తేడా తెలియని రౌడీ. వీడి కాళ్ళు చేతులు విరిగిపోతాయేమోనని నాకు భయంగా ఉంది. ఇంత పెద్ద అమాయకుల్లా ఉన్నావురా నువ్వు. మరి తమ్ముడు ఇదిగో ఇలా చూడు. ఇది కుడి చెయ్యి, ఇది ఎడం చెయ్యి. అంటే ఇది ఎడం చెయ్యి. నువ్వు ఈ కుడి చెయ్యి విరగొట్టాలి. ఇప్పుడు క్లియర్ అయ్యిందా? అరే ఇందులో నీకు ఏదైనా సందేహం వస్తే నువ్వు రెస్ట్ రూమ్ కి వెళ్ళి వాష్ చేసుకుంటావు కదా. ఈ చెయ్యి ఇదే ఎడం చెయ్యి, గుర్తుంచుకో. దీనికి ఆపోజిట్ గా ఉండే చెయ్యి కుడి చెయ్యి. ఏమిటి ఇప్పుడు బాగా అర్థమైందా? అయితే ఇది కుడి చెయ్యి, ఇది ఎడం చెయ్యి. తెలివైన వాడివి, బాగా గుర్తుంచుకో. బాగా గుర్తుంచుకోవాలి. కుడి చెయ్యి తీసేయాలి. ఏమయ్యా వీడు సరిగ్గా పనిచేస్తాడంటావా? మన ప్రాణి ఏమన్నా తెగమగ అవుతుందా ఏమిటి? దీంట్లో మాస్టర్ బ్రెయిన్ ఎవరిది? ఎవరు? ఇన్స్పెక్టర్ వేలుతంబి. అర్థం కాలేదే. ఇలా చూడు లాయర్, అది ఇవాళ లేట్ గా వస్తుంది అనేది కన్ఫర్మ్. ఏ బుర్ర తక్కువ కాసేపు నిద్రపోతాడనేది కన్ఫర్మ్. అదేమో వీడిని చంపడము కన్ఫర్మ్.
ఐపీసీ 302 తనకి మరణ శిక్ష కన్ఫర్మ్. అదేం సెక్షను? అది గుండాల సెక్షన్ కదా. ఏయ్ మోసుగురు పదరా. అవును, అయితే మన సేవియరు ఇక్కడ ధర్మాలకి తావు లేదు. ఇది కురుక్షేత్ర యుద్ధం. ఇక్కడ యుద్ధమే జరగబోతుంది. కమ్ ఆన్, ఫాలో మీ. నా బంగారం, ఇది నీ ఎడం చెయ్యి, ఇంకా ఇదిగో ఇదే నీ కుడి చెయ్యి, అలాగే ఇది నీ ఎడం కాలు, ఇక నీ లేదేంటి ఉంది. ఇప్పుడు అర్థమైంది. ఈ బొమ్మ కుడి ఎడమలు తెలిసిపోయాయి. అయ్యో, మరి వసుంధర కుడి ఎడమలు ఎలా తెలుస్తాయి? వసుంధర ఎడమ చెయ్యి బాగుంది. ఇది ఎడం చెయ్యి. అయ్యో కాదు, ఇది కుడి చెయ్యి. ఇది అప్పు, ఇది నీ ఫేవరెట్ ఆంటీ ఇల్లు. రండి. ఇది కుడికాలు. అయ్యో అంత కన్ఫ్యూజన్ గా ఉంది. ఇది ఎడంకాలు. ఇది 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 కుడికాలు. ఇది అయ్యో వచ్చేసట్టున్నారే. ఏంటిది, భూకంపమా? ఒక్కళ్ళు పరిగెడితే భూకంపం వస్తుందా? జోగోలు ఎవరన్నా వచ్చారా? అయ్యో సిసిలి చేతిలో చిక్కుకుపోయారే. అయ్యో ఇదిగో ఇక్కడున్నాడు. ఆ లైన్ ఇంకోసారి పాడరా. నాతో నువ్వు పెట్టుకోకు, అది అలా కాదురా. నాతో పెట్టుకోకు, పెట్టుకుంటే నీకు వాసిపోద్ది, పెట్టుకుంటే నీకు వాసిపోద్ది. నాతో నువ్వు పెట్టుకోకు, పెట్టుకుంటే నీకు వాసిపోద్ది. మీ ఆఫీసర్ గారు ఉన్నారా? సారు ఒక ముఖ్యమైన పనిగా బయటికి వెళ్ళి ఉన్నాడు. నాతో నువ్వు పెట్టుకోకు, పెట్టుకుంటే నీకు నేను ఎస్ఐ వేలుతమ్మిని. నువ్వా ఎస్ఐవా? జనసేంద్ర నగర్ లో ఎస్ఐ వేలుతమ్మి ఇంట్లో నిన్న రాత్రి ఒక దొంగ దూరాడు. ఆ దొంగ ఇప్పుడు మా కస్టడీలోనే ఉన్నాడు. ఐడియా ఇచ్చిన వాడు ఎస్కేప్ అయ్యాడు. నువ్వు వెంటనే వెళ్లి మీ ఆఫీసర్ తో చెప్పాలి. ఎక్కడికి వెళ్లి దాంకున్నా సరే అతన్ని నేను వదిలిపెట్టను. కుడి ఎడమైతే పొరపాటు లేదు. చంపి పడేస్తాను. మీరెందుకు సార్ లోపలికి వెళ్ళారు? నేను ఒక మ్యాజిక్ స్కూల్ స్టార్ట్ చేస్తాను, వచ్చి చేరతావా? లోపలికి పోండ్రా. పోలీస్ స్టేషన్ అంటే ఆడుకునే ప్లేసా? ఆ తర్వాత ఒక విషయం, తను నిద్రపోయిందా లేదా కన్ఫర్మ్ చేసుకున్నాకే కొట్టాలి. 121 అమ్మాయిని కట్టేసి కొట్టడంలో పాపం అనిపించలేదా? ఇప్పుడు చెప్పండి, ఎందుకు వేషం వేయమని చెప్పారు? వేషం వేయించానా? ఆడేదో మంది చేసి కాస్త టమాషా చేశాడు. 120 బరువులు ఉన్నారు మీరు. ఉండే ఆ జన్మ ముఖానికి మసిరాసేసి ఇంట్లోకి వదిలేసి తమాషా చేస్తున్నారా? ఇతని విషయం నాకు బాగా తెలుసు. ఏ విషయానైనా ఒంటరిగా చేసే ధైర్యం ఆయనకి ఏమి లేదు. నువ్వు చెప్పేది వింటుంటే నేనే చేయమన్నట్టు. మీరు నటించి చాలా కష్టపడాలి. స్నేహితులు చూడొద్దా ఏంటి? జనమైత్రి నగరంలో గొడవ పడ్డ దొంగ సిసిలి లైట్ ఆఫ్ చేసి చేతులు కాళ్ళు వెనక్కొట్టే ఒక చిన్న మ్యాటర్, అంతే అంతే. ఎలా ఉండే మహానుభావుడు ఎలా అయ్యాడో చూడండి. ఇక మీదట ఇలా చేసి ఇంటికి రండి, మీ సంగతి చూస్తాను. మీకు ఇంకో కాలు కొడతాను. నీటి బాబు ఇలాగైందండి ప్లాన్. అవన్నీ ఎందుకు అడుగుతారు? సిసిలిని చూడగానే నేను లెఫ్ట్ ఏదో రైట్ ఏదో మర్చిపోయాను. అందుకే చెప్పేది, క్లచ్ పట్టుకోవాలంటే ఏదో ఒక చోటు స్ట్రాంగ్ గా ఉండాలి. ఒకటి కుడి, ఇంకోటి ఎడమ, ముఖ్యంగా రౌడీలకి. అర్థమైందా?
ఊరోళ్ళ అవసరానికి బైపాస్ వేయటానికి ల్యాండ్ ఎక్వేషన్ అంతా త్వరలోనే ప్రారంభించాలని హైకమాండ్ ఆలోచిస్తుంది. ప్రతి ల్యాండ్ ఓనర్స్ కి ఇమీడియట్లీగా నోటీస్ పంపించండి. ఎంత ల్యాండ్ డిస్టర్బ్ చేశారు? మొత్తం 55 ఇళ్లున్నాయి సార్. 2 సంవత్సరాల క్రితమే నోటీస్ పంపించారు సార్. ఎనీ అబ్జెక్షన్స్? అప్పుడు పెద్దగా ఎవరు ఏమీ గొడవ చేయలేదు. ఎనీవే లెట్ us ఫైండ్ అవుట్. వాళ్ళని మళ్ళీ ఒక సిట్టింగ్ కోసం డిస్కస్ చేయడానికి ఎమ్మెల్యే మీటింగ్ తొందరగా అరేంజ్ చేయండి. ఎస్ సార్. ఓకే, ఇంకా మీరు వెళ్ళి ఆ పనుల మీద ఉండండి. ఒక ప్రెస్ మీట్ కూడా ఇచ్చేసేయండి మీరు. ఓకే సార్.